శుభ్రమైన టీ షర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ల వాడు 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి. అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ షర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా, అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సున్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పు. మరి నువ్వెవడురా చెప్పడానికి? నువ్వెవడు తొక్కలో గడవు? ఏం మాట్లాడుతున్నావురా? నీకు అర్థమవుతుందా? ఏంటి సౌదీలో కోచేస్తారా? సౌదీలో ఇలా ఇండియాలో చేసినట్టు వీళ్ళు బిగినీలు వేసుకున్నట్టు ఏ ఆడవాళ్ళు వేసుకోరు. అసలు ఆడవాళ్ళు కనిపించడమే కష్టము. నేను 2 years ఉన్నా సౌదీలో వర్క్ చేశాను. నువ్వు నెల రోజులు 10 రోజులు ఉండి ఒక్కొక్క కంట్రీలో డబ్బులు సంపాదించడానికి తిరుగుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవడో చెప్పడానికి? గరికపాటి గురించి నీకేం తెలుసురా? ఏదో శివాజీ గారు మంచి కోసం చెప్పారు, వింటే వెన్నే, లేకపోతే లేదు. నువ్వేంటి సపోర్ట్ చేసేది? నీకు ఏది ట్రెండింగ్లో ఉంటే దానికోసం మాట్లాడుతావు. నీకు వ్యూస్ కావాలి, నీ ఛానల్ సబ్స్క్రైబ్ కావాలి, నీకు డబ్బులు కావాలి. నువ్వు ఇండియన్ గురించి, పొల్యూషన్ గురించి మాట్లాడుతావు, సీతాదేవి గారి గురించి మాట్లాడుతావు, గరికపాటి గురించి. వాళ్ళ గురించి నీకేం తెలుసురా? వాళ్ళ గురించి మాట్లాడినంత చూడవా? నువ్వు ఇప్పే బట్టలు మీ ఇంటి వాళ్ళకి ఇప్పేమను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇప్పేమను. ఏముంది? నువ్వు ఆల్రెడీ ఇప్పేసి ఉంటావులే. కంట్రీకి ఒకదాంతో ఉంటావు, నువ్వు ఇప్పేసి ఉంటావు. మీ ఇంటి వాళ్ళకి కూడా ఇప్పేసి తిరగమను. లేకపోతే పెద్ద ఫ్లెక్సీ ఒకటి ఇచ్చేయమను, అరేంజ్ చేయమను. మీ ఇంటి వాళ్ళది, నీవి, ఇంకెవరో నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా వాళ్ళకి కూడా. దరిద్రుడా, వేస్ట్. నాకు ఎవడో ఏదో మంచి మాట ఒకటి చెప్పాడు, వింటే వెన్నే, లేకపోతే లేదు. నువ్వేంట్రా కాంట్రవర్సీ చేయడానికి? నువ్వెవడు? ఇండియా టాపిక్ అంటావు, ఇండియాకి ఎప్పుడు రానంటావు. నీకు ఎవడు రమ్మంటాడు? ఇండియాకి వస్తే నీకు తొందరు. నువ్వు ముందు ఇండియాకి వచ్చి చూడు, నీకు ఉంచడు అసలు. ఎవడో ఒకటి లేపేస్తాడు. ఆల్రెడీ 30,000 మంది వెళ్ళిపోతారంట కదా సబ్స్క్రైబర్లో. ఇంకా ఉంటుంది ముందు. ఎవడో ఉండడో నీలాంటి వాడి దగ్గర.